అంటే సంఘమట నిలకడగా ఉండాలి, అంతేకాని నిర్లక్ష్యముగా ఉండకూడదు. సంఘము అనేకులను దేవుని దగ్గరకు నడిపించేవారుగా ఉండాలి. లోకములో ప్రభుని ఎరగని వారిని, నశించిపోవుచున్న వారిని ఏం చేయాలట? దేవుని దగ్గరకు నడిపించే వారముగా సంఘము ఉండాలి. అది సంఘము యొక్క బాధ్యత. పిల్లలారా, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా అన్నాడు. ఇక్కడ చెప్పబడినటువంటి స్త్రీకి 10 వెండి నాణెములు ఇవ్వబడినవి. ఈ 10 వెండి నాణెములు చాలా విలువైనవి, చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఆ 10 వెండి నాణెములు ఆ స్త్రీ యొక్క భవిష్యత్తు, ఆ స్త్రీ యొక్క జీవితముతో, వివాహముతో, భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయి. తన అత్తింటి వారు ఇచ్చినటువంటి 10 వెండి నాణెములు వివాహ దినము వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ మధ్యలో వాటిని పోగొట్టుకుంటే ఆమె మీద వ్యభిచారిణి అనే నేరము స్టాంపు వేయబడుతుంది, తప్పు చేసింది అనే స్టాంపు వేయబడుతుంది. 10 మందిలోనూ ఒక దోషిగా నిలవబడవలసిన పరిస్థితి వస్తుంది. అందుకే ఆ స్త్రీకి ఇవ్వబడిన 10 వెండి నాణెములు చాలా విలువైనవి. సంఘానికి దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన వాటిని చాలా జాగ్రత్తగా సంఘము కాపాడుకోవాలి. ప్రభు చెప్పారు, నేను వచ్చే వరకు మీరు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి అన్నారు. పిల్లలారా, ప్రభు యొక్క రాకడలో ఎత్తబడే ఆ క్షణము వరకు, లేదా ప్రభువును కలుసుకునే ఆ క్షణము వరకు సంఘం ఎలా ఉండాలి అని అంటే, ప్రభువు ఇచ్చిన వాటిని ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి, దాచుకోవాలి. ఎందుకంటే ప్రభువు ఇచ్చినవి చాలా విలువైనవి, చాలా ప్రత్యేకమైనవి. పిల్లలు, ఇక్కడ ఏం రాయబడ్డదనంటే, ఆమెట ఒక నాణెమును పోగొట్టుకున్నది. ఎందుకు పోగొట్టుకుందా నాణెము అని అంటే నిర్లక్ష్యం. ఆ స్త్రీ యొక్క నిర్లక్ష్యము వలన ఒక నాణెమును పోగొట్టుకున్నది. పిల్లలారా, సంఘము నిర్లక్ష్యముగా ఉండకూడదు. దేవుడు మనకు అనుగ్రహించిన వాటి విషయంలో సంఘం ఎప్పుడు కూడా నిర్లక్ష్యముగా ఉండకూడదు. ప్రార్థనలో సంఘము నిర్లక్ష్యముగా ఉండకూడదు. వాక్యములో సంఘము నిర్లక్ష్యముగా ఉండకూడదు. దేవుడిని వెంబడించుటలో సంఘము నిర్లక్ష్యముగా ఉండకూడదు. సహవాసములో సంఘము నిర్లక్ష్యముగా ఉండకూడదు. ప్రతి వారం కూడుకోవాలి, ప్రతి ఆదివారం కూడుకోవాలి, ప్రతి శుక్రవారం కూడుకోవాలి, ప్రతి మంగళవారం కూడుకోవాలి, ప్రతి బుధవారం కూడుకోవాలి. పిల్లలారా, దేవుడు మనకిచ్చిన ప్రార్థనా సమయములు అన్నింటిలో కూడా సంఘముగా మనము కూడుకోవాలి, కలిసి ప్రభువుని ఆరాధించాలి. అది సంఘానికి దేవుడిచ్చిన ఒక గొప్ప ధన్యత. అదే సమయంలో సంఘము దేవునికి ఇచ్చుటలో కూడా నిర్లక్ష్యముగా ఉండకూడదు. పిల్లలారా, దేవునికి ఇచ్చుట సంఘము నేర్చుకోవాలి. ఈ స్త్రీ తనకి ఇవ్వబడినటువంటి 10 వెండి నాణెములో ఒక వెండి నాణెమును పోగొట్టుకుంది. ఇక తన దగ్గర 9 నాణెములు ఉన్నాయి. అయితే ఆమె తన దగ్గర ఉన్నటువంటి 9 వెండి నాణెములను బట్టి ఆమె సంతృప్తి చెందలేదు. ఒకటే కదా పోయింది, పోతే పోనీలే, ఇంకా నా దగ్గర 9 ఉన్నాయి కదా అని అనుకొని ఏమంటే తన దగ్గర ఉన్న 9తో సంతృప్తి చెందలేదు. సో దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, దేవుని బిడ్డలారా, సంఘం ఎప్పుడు కూడా ఉన్నవారితో సంతృప్తి చెందకూడదు. సంఘము యొక్క పని ఏమిటనంటే, నిత్యము నూతన ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించాలి.
దేవుని మేము చెప్పండి. ఉన్న వారితో సంతృప్తి చెందకూడదు. పర్వాలేదులే, మా సంఘంలో 30 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు అనుకొని ఆ ఉన్నవారు సరిపోతారులే, ఒక కొత్త వాళ్ళు వస్తే వస్తారు లేకపోతే లేదు అన్నట్లు ఉండకూడదు. సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే నిత్యము అనేకమైన నూతనమైన వ్యక్తులను ప్రభు దగ్గరికి నడిపించే వారముగా ఉండాలి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఒక దినమున ప్రభుని నమ్ముకున్నాడు. ప్రభు నమ్ముకోకముందు చాలా భయంకరంగా ఉండేవాడు. త్రాగుతూ తిరుగుతూ రకరకాల వ్యసనాలు కలిగి చాలా భయంకరమైనటువంటి జీవితం. సేవకులను దూషించేవాడు, దేవుని పిల్లలను తిట్టేవాడు, ఎక్కడ ప్రార్థన జరుగుతుందంటే చాలా డిస్టర్బెన్స్ చేసేవాడు. ఇంక ఎంత తాగేవాడంటే తాగి ఎక్కడ పడిపోయేవాడో కూడా అతనికే తెలిసేది కాదు. పలానా చోట పడిపోయాడు మీ ఆయన మీ నాన్న అని చెప్తే ఆ ఇంటి వాళ్ళు పరిగెత్తుకు వెళ్ళిపోయి మరలా అతన్ని తమ ఇంటికి మోసుకుని వెళ్ళేవారు. అలాంటి వ్యక్తి ఒక దినమున ప్రభువుని నమ్ముకున్నాడు. దేవుని చేత పట్టబడ్డాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. ఊరికనే ప్రభువుని నమ్ముకోలేదు, దేవుడు అతనితో మాట్లాడాడు. ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ తర్వాత దేవుని కొరకు ఒక మంచి విశ్వాసిగా జీవించడం మొదలుపెట్టాడు. దేవుని బిడ్డలారా, తను ప్రభువుని నమ్ముకున్న తర్వాత తనలాంటి వాళ్ళు దాదాపు ఒక 20-25 మంది పురుషులను దేవుని మందిరానికి అతను నడిపించాడు. తను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక 20-25 మంది పురుషులను దేవుని మందిరానికి నడిపించాడు. ఒకటే సాక్ష్యం, అరే నేను ఎలాంటోనో మీకు తెలుసు, ఇదిగో చూడండిరా, నేను దేవుడు నమ్ముకున్నానంటే యేసుప్రభు ఎంత గొప్ప దేవుడో అని సాక్ష్యం ఇచ్చేవాడు. తన రక్షణ సాక్ష్యం, తన జీవిత సాక్ష్యం చెప్పేవాడు. అలాగున అనేక మందిని ప్రభువులోనికి నడిపించాడు. తాను వెళుతున్న సంఘానికి అతను ఒక మూల స్తంభముగా ఉన్నాడు. ఒక సంఘ ప్రాముఖ్యమైన వ్యక్తిగా, సంఘ పెద్దగా ఉంటూ సంఘ కార్యక్రమాలు అన్నింటిలో కూడా అతడు పాలు పంపులు పొందుతూ, సంఘంలో ఏదైనా జరుగుతుందనంటే తనే బాధ్యత తీసుకుని తను ముందు నిలవబడి, ఇదిగో నేను ఇలాగూ చేస్తున్నాను, మీరు కూడా ఇలాగునా చెయ్యండి, మనం అందరం కలిసి దేవుని పని చేద్దాం అని చెబుతూ దేవుని కొరకు ఎంతో ధనమును ఖర్చు పెట్టాడు. అలాగే సంఘమును కూడా ఎంతగానో దేవునికి ఇచ్చుటలో, దేవుని కార్యములు చేయుటలో ప్రోత్సహించేవాడు. ఒకవేళ ఉపాస కూడాలు వస్తున్నాయి అనుకోండి చర్చిలో, సంఘంలో, ఆ చివరి దినమున మొత్తం భోజనాలన్నీ కూడా వాళ్ళ కుటుంబం తరపునే పెట్టేసేవారు. మొత్తం ఆ రోజు ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు, దాదాపు ఒక 300-400 మందికి భోజనాలు, చాలా రకరకాల వెరైటీస్ అన్నీ వండించి వంట మనుషులను పెట్టి చాలా డబ్బులు ఖర్చు పెడుతూ, దేనికోసం ఇది అంతానంటే తను నమ్ముకున్నటువంటి దేవుని పట్ల అతనుకున్నటువంటి ప్రేమ. అందుకే దేవుని వాక్యం అని చెప్తున్నానంటే, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఉన్నవారితో సంతృప్తి చెందకూడదు. ఏం చేయాలట? నశించిపోతున్న వారి యొక్క రక్షణ కొరకు బహుగా ప్రయాసపడాలి. అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించడానికి ప్రతి ఒక్కరును బాధ్యత కలిగి ఉండాలి. అప్పుడే దేవుని సంఘము బహుబలముగా తయారవుతుంది. దేవుని రక్షణ అనేక మంది పొందుకోగలుగుతారు. అనేక మంది దేవుని గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతారు. దేవుని ప్రేమను రుచి ఎరగలుగుతారు. దేవుని యొక్క విలువ అనేక మందికి అర్థమవుతుంది. దేవుని నమ్ముకునేటువంటి మనమే ఇక చాలులే, ఉన్న వాళ్ళతో చాలులే, ఇది సరిపోతుందిలే, ఎవరెలా పోతే నాకెందుకులే, నేను రక్షించబడ్డాను, నా కుటుంబం నేను దేవుని మందిరానికి వెళ్తున్నాం, ఈ పక్కోడు వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటి అని నువ్వు అనుకుంటున్నంత కాలము పిల్లలారా, దేవుని సంఘానికి నీ ద్వారా ఏ విధమైన ప్రయోజనమో లేనంత కాలము
నిన్ను బట్టి దేవుడు దుఃఖిస్తూనే ఉంటాడు. ఆలోచించండి, ప్రభువు నమ్ముకున్న ఇన్ని సంవత్సరాల నీ రక్షణ జీవితంలో ఎంతమందిని నీవు ప్రభు దగ్గరికి నడిపించగలిగావు? ఎంతమందికి ప్రభువుని గురించిన సువార్త ప్రకటించావు? ఎంతమంది యొక్క రక్షణ కొరకు నీవు ప్రయాస పడగలిగావు? ఆలోచించు. దేవుని బిడ్డలారా, ఆమె ఏం చేస్తుంది అని అంటే, ఒకటే కదా పోతే పోనీలే, ఇంకా 9 ఉన్నాయి కదా అని మిగిలిన 9 ఆమె తృప్తి పడటం లేదు. కానీ ఏం చేస్తుంది? ఈ 9 పాటు నేను పోగొట్టుకున్న వెండి నాణెమును కూడా తిరిగి నేను పొందుకోవాలి అనేటటువంటి ఆలోచన ఆమె కలిగి ఉంది. అందుకని మనం చదువుకున్న వాక్యంలో ఏం చేసింది ఆమె అంటే, ఒక వెండి నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించిందట. ఏం చేసింది? దీపము వెలిగించింది. ఎందుకనంటే ఇల్లంతా చాలా చీకటిగా ఉంది. ఆ పోగొట్టుకున్న దాన్ని వెతకాలి అని అంటే అలా వెతకడానికి చాలా వెలుతురు అవసరం. అందువల్ల ఏం చేసింది? లైట్ వేసింది, దీపం వెలిగించింది. ఆ దీపము యొక్క వెలుతురులో ఆమె వెతకడం ప్రారంభించింది. వాక్యం అంటుంది, దీపము దేవుని వాక్యమునకు గుర్తు. పిల్లలారా, దేవుని వాక్యము మనం ఎలా జీవించాలో మనకు నేర్పిస్తుంది. దేవుని వాక్యము మన జీవితంలో ఏవేవి సరిచేసుకోవాలో మనకు నేర్పిస్తుంది. ఏదైతే నీ జీవితంలో సరిచేసుకోమని దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు వాటిని బట్టి నిన్ను నీవు సరిచేసుకోవాలి. అంతేకాని కోపం పెంచుకోకూడదు. అదిగో నా కోసమే మాట్లాడారు, నా కోసమే మాట్లాడారు, నా గురించే మాట్లాడారు అనేటటువంటి ఆలోచన కాదు. ఏం చేయాలి? ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అని నువ్వు అనుకోవాలి. అంతేగాని పాస్టర్ గారు నా గురించే మాట్లాడారు అనుకోకూడదు. దేవుని పిల్లలారా, పాస్టర్ గారు ఏం మాట్లాడాలో కూడా నీవే నేర్పించే విధంగా ఉంటే ఇక దేవుని వర్తమానం మనం ఎలా నేర్చుకోగలుగుతాం? పాస్టర్ గారు అది మాట్లాడకూడదు, పాస్టర్ గారు ఇది మాట్లాడకూడదు. కొన్ని సంఘాలు ఉంటాయి అలాగా. కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళకి పాస్టర్ గారు జీతాలకు ఇచ్చి పెట్టుకుంటూ ఉంటారు. నెల 20,000, 25,000, 30,000 జీతం ఇచ్చి పెట్టుకుంటూ ఉంటారు కొన్ని సంఘాలు. నేను కూడా పనిచేస్తాను ఒక సంఘంలో, ఒక 16 సంవత్సరాలు పనిచేస్తాను. ఆ సంఘాలు ఏం చెప్తారంటే, పాస్టర్ గారు ఇదిగో మీరు ఇది మాట్లాడకూడదు, ఇదిగో మీరు ఇలా మాట్లాడకూడదు, మీరు అది మాట్లాడకూడదు, సంఘంలో చెప్పకూడదు, సంఘంలో విషయాలు మీరు చెప్పకూడదని ఏమండి ఎప్పటికప్పుడు మాకు తెలియపరుస్తూ ఉంటుంటారు. దేవుడు ఏది మాట్లాడమన్నాడో అది మాట్లాడటమే మా బాధ్యత, మా డ్యూటీ అది. అంతేగాని నీకు నచ్చినట్లుగా మాట్లాడటం అది మా బాధ్యత కాదు. ఒకవేళ దేవుడు తన సేవకుడి ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను నీవు సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు దేవుని ద్వారా నీవు దీవించబడుతూ అది నీకెంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. రండి పిల్లలారా, దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుంది అని అంటే, ఆమెట దీపం వెలిగించిందట. తర్వాత ఏం చేస్తుంది అని అంటే, ఆమె ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అంటున్నాడు. ఆమెకు ఒక ఇల్లు ఉంది, ఒక ఇల్లు ఆమె కలిగి ఉంది. దేవుని వాక్యం ఏమంటుందని అంటే, ఇల్లు దేవుని మందిరమునకు సాదృశ్యం. దేవుని మందిరము దేవుడు నివసించే ఇల్లు. అందుకని దేవుని మందిరం అంటే ఎప్పుడు కూడా ప్రార్థనా మందిరముగా ఉండాలి. దేవుని మందిరంలోనికి దేవుని పిల్లలు రావాలి, ప్రార్థన చెయ్యాలి. దేవుని మందిరంలోనికి నువ్వు రావాలి, నువ్వు వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. నీకు సమయం ఇవ్వబడ్డది. నువ్వు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేయడానికి నీకు ఒక సమయం ఇవ్వబడ్డది. అది సోమవారమో, మంగళవారమో, బుధవారమో, గురువారం, శుక్రవారం, ఏదో ఒక సమయం నీకు ఇవ్వబడినప్పుడు నువ్వేం చేయాలి? నీకు ఇవ్వబడిన సమయమున నీవు దేవుని మందిరంలోనికి రావాలి. ఆయన బలిపీఠం చెంత మోకరించాలి. కనీసం 1 గంట సమయమైనా నీవు దేవుని మందిరములో ప్రార్థన చెయ్యాలి.
దేవుని మందిరము ప్రార్థనా మందిరంగా ఉండాలి. దేవుని మందిరములో నిత్యము ప్రార్థన జరగాలి. ప్రార్థన అనే ధూపము నిత్యము దేవుని మందిరములో వేయబడుతూ ఉండాలి. దేవుని పిల్లలు ప్రతి ఒక్కరూ మీకు ఇవ్వబడిన సమయంలో మీరు దేవుని మందిరంలోనికి రావాలి, ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన, శుక్రవారం దేవుని సన్నిధికి ఉపవాసం ఉండి దేవుని మందిరానికి రావాలి. ఆ రోజున సంఘమంతా కలిసి శుక్రవారం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆదివారం దేవుని ఆరాధించే దినం. ఆ రోజు నీ కుటుంబంతో కలిసి నువ్వు దేవుని మందిరానికి రావాలి. నీ కుటుంబంతో కలిసి నీవు దేవుడిని ఆరాధించాలి. పిల్లలారా, దేవుని వాక్యం చెప్తుంది, మీ దేహము దేవుని ఆలయము అంటుంది. మన శరీరం అట దేవుని ఆలయం. దేవుడు మనలో ఉండాలనుకుంటున్నాడు, మనతో ఉండాలనుకుంటున్నాడు. అందుకే పిల్లలారా, ఈ దేహమును దేవుడు తన పరిశుద్ధమైన రక్తముతో కొనుక్కున్నాడు. ఈ దేహము కొరకు, ఈ జీవితం కొరకు దేవుడు తన విలువైన ప్రాణమును బలిగా అర్పించాడు. అందువలన ప్రభువు నీకు ఇచ్చినటువంటి నీ దేహము, ప్రభువు రక్తముతో కడగబడిన నీ దేహము పరిశుద్ధముగా ఉండాలి. ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి. పిల్లలారా, నీ శరీరం, నీ దేహం, నీ ఇల్లు, నీ గుడారం ఎంత పరిశుద్ధంగా ఉంటుందో దేవుడు నీతో అంత ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతాడు. పరిశుద్ధత లేకపోతే నీతో ఉండటానికి దేవుడు ఇష్టపడడు. అందుకే వాక్యం ఏమంటుందనంటే, ప్రతి ఇల్లు దేవునిలో మంచిగా కట్టబడాలి. ఇల్లు అంటే జీవితం, ఇల్లు అంటే నీ బ్రతుకు, నీ ఇల్లు అంటే నీవే. నీ జీవితము దేవునిలో మంచిగా కట్టబడాలి. దేవుని మహిమ చెప్పండి గట్టిగా, రెండు చేతుల పైకి చెప్పండి. మనమందరం ఉండటానికి ఇల్లు కట్టుకుంటాం. మనమందరం ఉండటానికి ఏమండి, మనం కట్టుకునే ఇల్లు మంచిగా కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కొన్నిసార్లు డబ్బులు లేకపోయినా ఏం చేస్తాం, అప్పు చేసైనా సరే ఇవి మంచిగా మన ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకని? మనం ఉండే ఇల్లు మంచిగా ఉండాలి. ఒకసారి పనులను పూర్తి అవ్వకుండా మనం గృహప్రవేశం చేస్తాం అనుకోండి, ఆ మిగిలిన పనులు ఇక చేయించుకోలేము. ఆ వేడిలో వేడి, పనిలో పనిగా ఏం చేయాలి, ఇంటి పనులన్నీ కూడా చేయించేసుకోవాలని ఆలోచన చేస్తాం. డబ్బులు సరిపోకపోతే అప్పు చేస్తాం. అప్పు అయితే తర్వాత తీర్చుకుందాంలే అనేటటువంటి ఆలోచన చేస్తాం. కానీ ఇంటి పనులన్నీ చేయించుకొని ఇల్లు మంచిగా నిర్మించుకొని అప్పుడు గృహప్రవేశము మనం చేస్తాం. ఆ ఇంట్లో మనం ఎంతో హ్యాపీగా నివాసం ఉంటాం. పిల్లలారా, మనముండే ఇంటినే మనం అంత నీటిగా, అంత సుందరంగా మనము నిర్మించుకోగలుగుతున్నప్పుడు వాక్యం ఏమంటుందనంటే, దేవుడు నీతో ఉండాలనుకుంటున్నాడు, దేవుడు నీలో ఉండాలనుకుంటున్నాడు. మరి అప్పుడు నీ జీవితము దేవునిలో ఎంత చక్కగా కట్టబడాలండి. ఏ అపవిత్రత, ఏ మాలిన్యం, ఏ మచ్చ, ఏ డాగో, ఏ కలంకం, ఏ ముడత ఏది లేకుండా నీ జీవితం ఎలా ఉండాలి? పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైనదిగా ఉండాలి, మహిమ కలిగిన సంఘముగా నీ దేహము ఉండాలి. అప్పుడు దేవుడు నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. అప్పుడు నీ జీవితము ఆశీర్వాదకరమైన జీవితముగా ఉంటుంది. దేవుని మహిమ చెప్పండి. పిల్లలారా, ఆ స్త్రీ ఏం చేస్తుందనంటే, ఆ పోగొట్టుకున్న నాణ్యం తిరిగి పొందుకోవడం కోసం దీపం వెలిగించింది. ఆ తర్వాత తన ఇల్లు ఓడ్చటం మొదలుపెట్టింది. తన ఇల్లు ఓడ్చటం మొదలుపెట్టింది. పిల్లలారా, ఇంటి వరకు మనం నేర్చుకున్నాం. ఆమె ఏం చేస్తుందనంటే, తను పోగొట్టుకున్న వెండి నాణ్యమును తిరిగి పొందుకోవడం కోసం ఆమె ఏం చేస్తుందంటే, తన ఇల్లు ఓడ్చడం మొదలుపెట్టిందట. ఓడ్చడం మొదలుపెట్టిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. పోయిన వెండి నాణ్యం కోసం ఇల్లంతా ఓడ్చాల్సిన పరిస్థితి ఆమెకు ఏర్పడింది. ఇల్లంతా ఓడ్చాలి కనుక సాధారణంగా ఇల్లు ఓడ్చడానికి మనం ఏం చేస్తాం? ఒక చీపురు తీసుకుంటాం. చీపురు లేని ఇల్లు ఉండదు. ఉండదా? ఏ ఇంట్లో అన్నా ఉంటుందండి? ఉండదు. మొన్న ఒక అమ్మాయి
ఒక డ్రెస్ వేసుకుంది. ఆ అమ్మాయి కంటే డ్రెస్ పొడవుగా ఉంది. అమ్మాయి కంటే డ్రెస్సు చాలా పొడవు అన్నమాట. నేను అన్నాను, అమ్మ ఒక 4 రౌండ్లు చర్చిలో అటు ఇటు తిప్పి నీ కూతుర్ని అన్నాను. ఎందుకు? ఇక తుడిసి పని లేకుండా అవి వేసుకున్నటువంటి ఆ ఫ్రాక్ మొత్తం తుడిసేద్దాం అనమాట, అంత అలాగుంది. అలాగని చెప్పని చీపురు పక్కనడేస్తామా? పెట్టం. ఏమండి, ఖచ్చితంగా చీపురు లేని ఇల్లు ఒకటైనా ఉంటుందా? ఉండదు. ప్రతి ఇంట్లో చీపురు ఉంటుంది. ఈ స్త్రీ ఏం చేసిందనంటే, తను పోగొట్టుకున్న వెండి నాణ్యమును తిరిగి పొందుకోవడం కోసం ఇల్లంతా ఊడ్చవలసిన పరిస్థితి ఏర్పడ్డది. వెంటనే ఆమె ఒక చీపురు పట్టుకుంది. ఆ చీపురు తీసుకుని తను ఇల్లంతా కూడా ఊడ్చడం మొదలుపెట్టింది. ఎందుకు ఆమె చీపురు తీసుకుని ఊడుస్తుంది అని అంటే, చీపురుతో ఆమె ఇల్లు ఊడుస్తూ ఉన్నప్పుడు చీపురుకు నాణెము తగులుతుంది. అలా తగిలినప్పుడు ఆ చీపురు ఊడుస్తూ ఉండగా ఆ నాణెము ఒక చోటు నుంచి ఇంకో చోటికి కదులుతుంది. అలా కదిలినప్పుడు ఒక చిన్ని శబ్దము ఏర్పడుతుంది. ఆ శబ్దమును బట్టి ఆ నాణెము ఎక్కడ ఉందో చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు, చాలా ఈజీగా దాన్ని వెతికి పట్టుకోవచ్చు అన్నది ఆ స్త్రీ యొక్క ఆలోచన. అందుకే దేవుని బిడ్డలారా, ఆమె ఏం చేస్తుందనంటే వెంటనే ఒక చీపురు తీసుకుని ఇల్లంతా ఊడ్చడం ప్రారంభించింది. ఆ మంచాల కింద ఊడ్చింది, బల్లల కింద ఊడ్చింది, బీరువాల కింద ఊడ్చింది, ఆ గిన్నెలన్నీ తీసింది, ఇల్లంతా ఊడుతుంది, మూలన ఊడుస్తూ ఉంది. అలా ఊడ్చగా కొంత సమయానికి పిల్లలరా ఆమె చేసిన ఆ ప్రయత్నానికి ప్రతిఫలము పొందుకున్నది. అందుకే వాక్యం ఏం చెప్తున్నానంటే 9వ వచనములో, అది దొరికినప్పుడు ఇల్లంతా ఊడ్చింది. అలా ఊడ్చగా చివరికి ఏమైందట, తను ఏదైతే పోగొట్టుకుందో ఆ పోగొట్టుకున్న వస్తువును ఆమె తిరిగి పొందుకోగలిగినది. సో దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ స్త్రీ తన ఇంటిలో ఒక చీపురును కలిగి ఉన్నది. ఏమండి, ఒక చీపురును కలిగి ఉన్నది. పిల్లలారా, ఈ రోజున ఆ ఇల్లు ఊడ్చుట వలన ఆమె పొందుకున్నటువంటి ఆ గొప్ప దీవెన ఎంత శ్రేష్టమైనదో దేవుని వాక్యములో నుంచి మీకు నేర్పిస్తాను. చీపురు లేని ఇల్లు ఒక్కటైనా ఉండదు. ఏమండి, చీపురు దేనికి సాదృశ్యము? చీపురు వలన ప్రయోజనం ఏమిటి? ఏం చేస్తాం? పొద్దున్న లేచిన వెంటనే ఏం చేస్తాం? ఒక చీపురు పట్టుకుని ఏం చేస్తాం? ఇల్లంతా కూడా ఓడ్చడం మొదలు పెడతాం. ఏమండి, ఇంట్లో ఉన్నటువంటి చెత్తను ఓడ్చడానికి చీపురును మనము ఉపయోగిస్తాం. మూల ఉన్నటువంటి చెత్తనంతా కూడా ఆ చీపురు ద్వారా శుభ్రంగా ఊడ్చి ఆ చెత్తనంతా కూడా బయట మనం వేసేస్తాం. ఆ ఇంటిని ఆ చీపురు ద్వారా మనం చాలా నీట్గా క్లీన్గా మనం ఏం చేస్తాం? ఆ ఇంటిని శుభ్రం చేసుకుంటాం. ఆమె చెప్పండి, గట్టిగా ఆమె చెప్పండి. సో దేవుని వాక్యం ఏం చెప్తున్నానంటే, పిల్లలారా, ఈ చీపురు పరిచర్యకు సాదృశ్యము. చెప్పండి, దేనికి? పరిచర్యకు సాదృశ్యం. దేవుని పిల్లలు పరిచర్య చేసేవారుగా ఉండాలి. బైబిల్లో మీకు కొంతమంది వ్యక్తులు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 40వ అధ్యాయము 4వ వచనములో యోసేపును గురించి వ్రాయబడ్డది. యోసేపు ఒక జైల్లో ఉన్నాడు. తప్పు చేయలేదు, కానీ తప్పు చేశాడు అని నేరము మోపబడ్డది. తీసుకుని వెళ్ళి యోసేపును ఒక జైల్లో పెట్టారు, గదిలో పెట్టారు. కొంతకాలం, కొన్ని దినాల తరువాత యోసేపు ఉంటున్నటువంటి అదే జైలుకి, అదే గదిలోనికి ఇంకొక 2 వ్యక్తులను తీసుకుని వచ్చి యోసేపు చేతికి అప్పగించారు. ఆ 2లో ఒక్కడు మాత్రమే నేరం చేసిన వాడు, రెండో వాడు నేరం చేయలేదు, కానీ వాడి మీద కూడా నేరస్తుడని మోపబడ్డది.
వారిద్దరిని తీసుకొచ్చారు, యోసేపు ఉంటున్నటువంటి ఆ గదిలో పెట్టారు. యోసేపు చేతికి ఆ జైలు ఆఫీసరు ఆ ఇద్దరిని అప్పగించాడు. యోసేపు, ఇదిగో ఇద్దరి బాధ్యత నీది, వీరిద్దరిని జాగ్రత్తగా చూసుకో అని యోసేపుకు ఆ ఇద్దరిని అప్పగించాడు. పిల్లలారా వినండి, యోసేపు ఆ ఇంటిలో ఆ జైల్లో నేరస్తుడిగా ఉన్నాడు. యోసేపుతో పాటు ఉన్న మరొక ఇద్దరు అదే జైల్లో, వారిద్దరు కూడా నేరస్తులుగానే ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ ముగ్గురు కూడా నేరస్తులే. తప్పు చేశారా లేదా తర్వాత సంగతి, మొదట మాత్రం వాళ్ళందరూ కూడా అందులో నేరస్తులుగా ఖైదీలుగా ఉన్నారు. కానీ అక్కడేం రాయబడ్డదనంటే, యోసేపట మిగిలిన ఆ ఇద్దరికిని పరిచర్య చేయుచుండెను అని రాయబడ్డది. ఆమెను చెప్పండి గట్టిగా. పిల్లలారా, యోసేపు ఒక నేరస్తుని స్థానంలో ఉన్నాడు, మిగిలిన ఇద్దరు నేరస్తుల స్థానంలో ఉన్నారు. కనుక వారందరూ కూడా ఆ జైల్లో ఉన్నంతసేపు వారందరూ సమానమే. ఒకడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు. అయినప్పటికీ యోసేపు ఏం చేస్తున్నాడంటే, తన్ను తాను తగ్గించుకుని మిగిలిన ఇద్దరికిని పరిచర్య చేయుచు ఉన్నాడు. సంఘం అలా ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా నిన్ను నీవు తగ్గించుకోవాలి, పరిచర్య చేయుట నేర్చుకోవాలి. యోసేపు, దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య చేసే ఆ సమయానికి యోసేపు యవ్వనస్తుడిగా ఉన్నాడు. అప్పటికి అతనికి ఇంకా వివాహము కాలేదు. అప్పటికి అతనికి ఇంచుమించు ఒక 27-28 సంవత్సరముల వయసు ఉంటుంది యోసేపుకు. యవ్వనస్తుడిగా ఉన్నాడు. యవ్వనస్తుడిగా ఉండి యోసేపు ఏం చేస్తున్నాడనంటే పరిచర్యను చేస్తున్నాడు. పిల్లల యోసేపు ఈ రోజున మన సంఘములో ఉన్న యవ్వనస్తులకు, మన కుటుంబాల్లో ఉన్నటువంటి యవ్వనస్తులకు ఒక సాదృశ్యం. మన కుటుంబాల్లో ఉన్న యవ్వనస్తులు, దేవుని మందిరములో ఉన్న యవ్వనస్తులు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా యవ్వనస్తులందరూ కూడా ఏం చేయాలంటే దేవునికి పరిచర్య చేయాలి. యవ్వనస్తులు, మీరు దేవునికి పరిచర్య చేయుట మీకు ఎంతో ఆశీర్వాదం. యోసేపు ఒక యవ్వనస్తుడిగా ఉండి, నేనేమో యవ్వనస్తుని, వాళ్ళిద్దరు ముసలోళ్ళు, వాళ్ళకి నేను పరిచర్య చేయడం ఏంటి అనుకోలేదు. అతడు యవ్వనస్తుడైనా తను తాను తగ్గించుకుని మిగిలిన ఆ తోటి ఖైదీలకు పరిచర్య చేయుటను బట్టియే దేవుడు యోసేపును దీవించాడు. ఐగుప్తు దేశానికి రాజును చేశాడు, అధిపతిని చేశాడు. ఏమండి, ఏలుబడి చేసేవాడిగా తయారయ్యాడు. పిల్లలారా, అనేకులకు భోజనం పెట్టేవాడిగా దేవుడు దీవించాడు. యోసేపును కొన్ని కోట్ల మంది ప్రజలకు దీవెనకరముగా దేవుడు యోసేపును దీవించాడు. యవ్వనస్తులని మాట గమనించాలి, తల్లిదండ్రులని మాట గమనించాలి. మన యవ్వన పిల్లలు దేవునికి పరిచర్య చేయగలిగితే ఆ యవ్వన పిల్లల యొక్క జీవితాలు ఖచ్చితంగా దేవుడి ద్వారా ఆశీర్వదించబడతాయి. పరిచర్య చేయకుండా నీ యవ్వన జీవితములు దీవెన నువ్వు పొందలేవు. ఖచ్చితంగా నువ్వేం చేయాలి? పరిచర్య చేయాలి. నువ్వు చేయగలిగిన పరిచర్య చేయాలి. దేవుని పిల్లలు పరిచర్య చేయకుండా తప్పించుకోకూడదు. ఏ కేటగిరీ వారికైనా సరే పరిచర్య చేయటే గొప్ప ఆశీర్వాదం. రెండవది సమూయేలు గురించి రాయబడ్డది. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట ఏమిటనంటే, బాలుడగు సమూయేలు యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవుని మహిమ చెప్పండి. సమూయేలు గురించి రాయబడ్డది. సమూయేలు చిన్నపిల్లలకు సాదృశ్యం. అప్పటికి సమూయేలు చిన్నపిల్లవాడుగా ఉన్నాడు. తల్లి దగ్గర నుంచి పాలు త్రాగటం మానిన వయసులో ఉన్నాడు. మేబీ ఒక 4-5 సంవత్సరాల వయసు మాత్రమే సమూయేలుకు ఉంది. తల్లి తీసుకొచ్చింది, సమూయేలు దేవుని సన్నిధిలో నిలబెట్టింది.
సేవకుడికి ముందు నిలబెట్టింది. సేవకుడితో చెప్పింది, అయ్యా కొన్ని సంవత్సరాల క్రితము నేను దేవునికి ప్రార్థన చేసుకుని, ప్రభా నాకు ఒక మగబిడ్డనిస్తే ఆ బిడ్డని నీ పరిచర్యకు తిరిగి ఇచ్చేస్తానని మొక్కుకున్నానయ్యా. దేవుడు నా ప్రార్థన విన్నాడు. మీరు కూడా నా గురించి ప్రార్థన చేస్తారు. ఆ రోజున మీరు కూడా నన్ను దీవించారు. మీ దీవెన ఫలించింది. దేవుడు నా ప్రార్థన విన్నాడు, నా మొర విన్నాడు, గర్భం తెరిచాడు, బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డే ఈ బిడ్డ. అయ్యా నేను మొక్కుకున్నాను దేవుని పరిచర్యకి ఇచ్చేస్తానని. ఇదిగోనయ్యా ఈ బిడ్డను దేవుని పరిచర్యకి ఇచ్చేస్తున్నానని సేవకుడితో చెప్పి ఆ తల్లి ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడు పిల్లలారా, సమూయేలు ఎంత వయసులో ఉన్నాడంటే 4-5 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఆ వయసులో సమూయేలు ఏం చేస్తున్నాడంటే దేవునికి పరిచర్య చేయడం ప్రారంభించాడు. తల్లిలారి మాట గమనించాలి. ఇక్కడ కూర్చున్న మనకి అందరికీ దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి పిల్లలను, వారు కొడుకులైనా కూతులైనా లేదా మనవళ్ళైనా మనవరాళ్ళైనా, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ చిన్న పిల్లలకు పరిచర్య చేయుట నేర్పించండి. చిన్నపిల్లలండి, వాళ్ళు ఏం చేస్తారండి, వయసు వచ్చాక చేస్తారులేండి అని అనుకుంటే, చిన్న పిల్లలప్పుడు వారు పరిచర్య చేయుట నేర్చుకోలేకపోతే వారు యవ్వన ప్రాయంలోనికి వచ్చాక అసలు వారు దేవుని మందిరములోనే కనబడరు. ఏమండి? కావున ప్రార్థన అయిపోయాక నా దగ్గరికి రండి. ఎంతమంది అలాగంటి యవనస్తులు ఉన్నారో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంతమంది యవనస్తులు ఏమండి ఈరోజు దేవుని మందిరానికి రాకుండా దేవుని మందిరం దూరంగా తిరుగుతున్నటువంటి ఎంతమంది యవనస్తులు దేవుని బిడ్డలారు ఉన్నారో జ్ఞాపకం చేసుకుందాం. బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం. వాళ్ళు బాల్యముగా ఉన్నప్పుడే, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వారికి ఏమి నేర్పాలి? తల్లిదండ్రులు పరిచర్య చేయడం నేర్పించాలి. వారికి స్కూల్కి వెళ్ళడం నేర్పిస్తున్నావు, వాడికి అన్నం తినడం నేర్పిస్తున్నావు, వాడు స్నానం చేయడం నేర్పిస్తున్నావు, వాడు శుభ్రాలు వాడు చేసుకోవడం వారికి నేర్పిస్తున్నావు. ఏమండి? ఎదుటి తిట్టడం నేర్పిస్తున్నావు కదా, చాలా నేర్పిస్తున్నాం పిల్లలకి. పిల్లల వాటన్నిటికంటే శ్రేష్టమైనది పరిచర్య చేయుట పిల్లలకు నేర్పించండి. సమూయేలు పరిచర్య చేశాడు, దేవుడు సమూయేలును దీవించాడు. ఆ చిన్న వయసులోనే దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. పెద్దవాళ్ళతో కాదు, చిన్న ప్రాయంలో ఉన్న సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఆ చిన్నవాడు సమూయేలు పెద్దవాడయ్యాక దేవుడు అతను ప్రవక్తగా స్థిరపరిచాడు, ఒక న్యాయాధిపతిగా దీవించాడు. అదే సమూయేలు రాజులను అభిషేకించేవాడుగా దేవుడు దీవించాడు. సమూయేలు దగ్గరికి ప్రతి దినం కొన్ని వందలు వేల మంది ప్రజలు వచ్చేవారు. సమూయేలు మాట్లాడుతూ ఉంటే ఆ మాట దేవుని మాటగా భావించేవారు. వాక్యం అంటుంది, సమూయేలు ఏ మాట మాట్లాడినా ఆ మాటను దేవుడు స్థిరపరిచేవాడట. అది మంచి అయినా అది చెడైనా సమూయేలు నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే చాలు, దేవుడు ఆ మాటను స్థిరపరిచేవాడు, నెరవేర్చేవాడు. ఇంత గొప్ప దీవెన సమూయేలుకి ఎలా వచ్చిందనంటే, చిన్న ప్రాయంలో నుంచి సమూయేలు పరిచర్య చేయటం నేర్చుకున్నాడు. అందుకే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మన ఇంట్లో ఉన్న యవనస్తులు పరిచర్య చేయాలి. యవనస్తులకు పరిచర్య చేయడం నేర్చుకోవాలి. చర్చకు వచ్చానా, వాక్యం వినేశాను, వెళ్ళిపోయాను అన్నట్టు కాదు. ప్రతి యవ్వన బిడ్డ దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. ప్రతి సండే స్కూల్ స్టూడెంటు దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. రండి ఇంకో మాటకి వెళ్దాం, మత్తయి సువార్తలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే అక్కడ 16వ వచనము నుంచి 20వ వచనం వరకు ఒక సంఘటన రాయబడ్డది. యేసు ప్రభు ఒక చోట ఉన్నప్పుడు అక్కడ చాలామంది ప్రజలు వచ్చారు. ఎంతమంది వచ్చారంటే, స్త్రీలు పిల్లలు కాకుండా కేవలం పురుషుల సంఖ్య 5,000 మంది. కేవలం పురుషుల సంఖ్య, దానికి స్త్రీలు పిల్లలు అదనం. సో వాళ్ళను కూడా లెక్క పెడితే మేబీ ఒక 10,000 పైబడినటువంటి జనాంగము అక్కడ ఉంటుంది. ప్రభు అన్నారు, వారందరికీ భోజనం పెట్టండి అన్నారు. అంతమందికి భోజనం పెట్టడానికి ఎట్లా అని ఆలోచిస్తున్నప్పుడు ఒక చిన్న కుర్రవాడు, ఒక చిన్న అబ్బాయి తన దగ్గర తను తెచ్చుకున్నటువంటి ఆహారం 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ప్రభు చేతులకు అప్పగించాడు.
వాస్తవానికి ఆహారం ఆ అబ్బాయికి కూడా కడుపు నిండా సరిపోదు. కానీ దాన్ని ప్రభు చేతిలో పెట్టినప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ ఉన్న వేల కొలది ప్రజల ఆకలిని దేవుడు తీర్చాడు. పిల్లలు, మన చేతిలో ఉన్న చిన్నదే కావచ్చు, కానీ దాన్ని ప్రభు చేతిలో పెడితే ప్రభువు దాన్ని వేల కొలది ప్రజలకు దీవెనకరముగా మారుస్తాడు. ప్రభు చేతిలో పెట్టమని నేర్చుకోవాలి. అది మనకి ఆశీర్వాదం. ఆ రోజున ప్రభు చెప్పారు, ప్రజలందరినీ 50 మంది 100 మంది చొప్పున లైన్లో కూర్చోబెట్టండి అన్నారు. ప్రజలందరూ కూర్చున్నారు. ప్రభు ఏం చేశారంటే ఆ రొట్టెల కొరకు చేపల కొరకు ప్రార్థన చేశారు, కృతజ్ఞత చెల్లించారు, వాటిని విరిచారు. శిష్యులు గంపలు రెడీ చేసి పెట్టుకున్నారు, ఆ గంపల్లో వేశారు. 12 మంది శిష్యులు అక్కడ ఉన్న 10,000 పైబడిన ప్రజలకు వడ్డించడం మొదలుపెట్టారు. ఉన్న జనమేమో 10,000 పైబడిన ప్రజలు, అక్కడ పరిచర్య చేసేదేమో కేవలము 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యులు ప్రభు ఇస్తున్నారు, పట్టుకెళ్తున్నారు, ఆ ప్రజలకు వడ్డిస్తూ ఉన్నారు. ప్రజలందరూ తిన్నారు, అందరూ కడుపులు నిండాయి, అందరూ ఎవరింటికి వారు సంతోషంగా వెళ్ళిపోయారు. కానీ వాక్యం ఏమంటుందనంటే మిగిలిన ముక్కలో 12 గంపలు మిగిలెను అని రాయబడ్డది. దేవుని మహిమ చెప్పు గట్టిగా. ఎందుకు 12 గంపలు నిండాయనంటే అక్కడ పరిచర్య చేసింది 12 మందే కనుక. పిల్లలారా, కూర్చుని ఏ పరిచర్య చేయకుండా కూర్చుని తిని వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి ఆ పూటకు సరిపడా ఆహారం మాత్రమే దేవుడు పెట్టాడు. కానీ పరిచర్య చేసిన 12 మందికి 12 గంపల ఆశీర్వాదం దేవుడు వారికి ఇచ్చాడు. నువ్వు పరిచర్య చేస్తే దేవుడు నీకు సమృద్ధి అని దీవెనిస్తాడు. ఈ పూటకే కాదు, రాత్రి కావలసిన ఆహారం, రేపటికి కావలసిన ఆహారం, ఎల్లుండి కావలసిన ఆహారం, ఆ మరుసటి దినకు కావలసిన ఆహారం, కొన్ని దినాలకు సరిపడ ఆహారము, కొన్ని దినాలకు సరిపడ దీవెన ప్రభు నీకు అనుగ్రహిస్తారు. పిల్లలారా, ఈ శిష్యులు, ఇక్కడ పరిచర్య చేసినటువంటి ఈ శిష్యులు సంఘములో ఉండే పెద్దలకు గుర్తు, పెద్దలకు సాదృశ్యం. ఆ వచ్చిన 10,000 మంది పైబడిన ప్రజల సంఘం అయితే వారికి వడ్డించిన 12 మంది ఎవరికి గుర్తట? సంఘములో ఉండే పెద్దలకు గుర్తు. పెద్దలు అనేవారు ఎలా ఉండాలి అని అంటే ప్రభు అంటున్నారు, పెద్దలు అనేవారు పరిచర్య చేసేవారుగా ఉండాలి, అంతేగాని పెత్తనం చేసేవారుగా ఉండకూడదు. ఈరోజున ఏమంటే పెద్దలు అనేసరికి పరిచర్య చేయడం కన్నా పెత్తనం చేయడానికి చూస్తూ ఉంటారు. కొంతమంది పెద్దలైతే ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు పరిచర్య చేయరు. ఎవరైతే లోకుగా కనబడతారో, ఎవరైతే తక్కువగా కనబడతారో, ఎవరైతే చిన్నగా కనబడతారో అలాంటి వాళ్ళ చేత మాత్రం పని చేయించేస్తూ ఉంటారు. వీళ్ళు మాత్రం నిలబడి లేకపోతే కూర్చోలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని చక్కగా టీ తాగుతూ మాట డ్రింక్ తాగుతూ ఏమంటే కబుర్లు చెప్తూ, అరే ఇగో అక్కడ నా గ్లాసులు ఎత్తే, ఇదిగో ఇక్కడ ప్లేట్లు ఎత్తే, అక్కడ నీళ్ళు చిక్కడికి, ఇక్కడ శుభ్రం చేసి, అక్కడ అది ఎత్తే, అది పట్టుకెళ్ళి అక్కడ పారే అని చెప్తుంటారు తప్ప వీళ్ళ మాత్రం కనీసం తమ చేతితో ఎత్తనైనా ఎత్తరు. పిల్లల జ్ఞాపకం చేసుకుందాం. యవనస్తులు పరిచర్య చేయాలి, పిల్లలు పరిచర్య చేయాలి, సంఘంలో పెద్దలు కూడా ఏం చేయాలి? పరిచర్య చేయాలి. అది ఆశీర్వాదం. రండి ఇంకో మాటకి వెళితే దేవుని బిడ్డలారా, అదే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 13-14 వచనంలో ఒక స్త్రీని గురించి రాయబడ్డది. ఆమెను గురించి ఏమి రాయబడ్డది అంటే పేతురు అత్తగారు అని రాయబడ్డది. పేతురు అంటే ప్రభువారి యొక్క 12 మంది శిష్యులలో ఒకడు. అతని అత్తగారికి తీవ్రమైన జ్వరం వచ్చింది, చాలా విపరీతమైనటువంటి జ్వరం వచ్చింది. ఆ జ్వరంతో ఆమె మంచం మీద పడుకుని ఉంది. కొన్ని దినములుగా ఆమెకు ఆహారం లేదు, త్రాగటానికి పానీయము లేదు. ఒక తాగుతున్నా తింటున్నా వామిటింగ్స్ అయిపోతూ ఉన్నాయి. కనుక తినలేకపోతుంది, తాగలేకపోతుంది, కొంతసేపు కూర్చోలేకపోతుంది, ఎంతసేపు పడుకునే ఉంటుంది, దుప్పట్లు కప్పుకుని ముసుగేసుకుని పడుకునే ఉంటుంది, గజగజ వణుకుతూ ఉంది. ఒకవేళ ఆమె లేవాలనుకోండి, ఎవరో ఒకరు ఇద్దరు సపోర్ట్ ఆమెకు ఇవ్వవలసి వస్తుంది.
ఒకవేళ ఆమెను ఆ బాత్రూమ్ తీసుకువెళ్ళాలంటే అటొకరు ఇటొకరు ఇద్దరు పట్టుకొని ఆమెను తీసుకుని వెళ్ళాలి, తీసుకుని రావాలి. అంత బలహీనరాలుగా ఉంది. ప్రభువు ఆమె దగ్గరికి వచ్చారు, ఆమె చేయి పట్టుకున్నారు, ఆ జ్వరాన్ని గద్దించారు. దేవుడు ఆమెకు స్వస్థత ఇచ్చాడు. ఒక బలహీనురాలు బలపరచబడ్డది, యేసు ప్రభు ద్వారా మేలు పొందుకున్నది. అప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా? 14వ వచనంలో, అంతటా ఆమె లేచి ఆయనకు పరిచర్య చేసెను. ఏం చేసిందంటే ఆమె మేలు పొందుకుంది. ఒక బలహీనురాలు, ఒక జబ్బుతో ఉంది, అనారోగ్యంతో ఉంది, సమస్యతో ఉంది, కష్టంలో ఉంది, కొన్ని దినాలుగా తిండి లేదు. అలాంటి ఒక బలహీనురాలు యేసు ప్రభు ద్వారా మేలు పొందుకుంది. మేలు పొందుకున్నాక ఏం చేస్తుంది ఆమె? దేవునికి పరిచర్య చేస్తుంది. వాక్యం చెప్పే మాట అదే. పిల్లలారా, మేలు పొందిన ప్రతి ఒక్కరూ దేవునికి పరిచర్య చేయాలి. చాలాసార్లు మనుషుల జీవిత ఆ విధానం ఎలా ఉంటుందనంటే, బలహీనత వస్తే యేసుప్రభు కావాలి, ఏదైనా సమస్య వస్తే యేసుప్రభు కావాలి, కష్టం వస్తే యేసుప్రభు కావాలి, ఏదైనా ఇబ్బంది వస్తే యేసుప్రభు కావాలి. యేసుప్రభు దగ్గరికి వస్తారు, పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి అని అంటారు. యేసుప్రభు దగ్గరికి వస్తారు, యేసుప్రభు ప్రార్థన చేసుకుంటారు. ప్రభా, ఇది కష్టం పోతే నేను ఇలాగూ చేస్తాను, ఈ సమస్య పోతే నేను ఇలాగూ చేస్తాను, ఈ బలహీనత పోతే ఇలాగూ చేస్తాను, ఈ పరిస్థితి నుంచి నన్ను గట్టెక్కిస్తే నీ కోసం నేను ఇలాగూ చేస్తానని మొక్కుబళ్ళు చేసుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుడి ద్వారా మేలు పొందుకున్నాక అదే వ్యక్తులు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా టాటా బాయ్ బాయ్ సీ యూ, మళ్ళీ జబ్బు వస్తే కలుస్తాను ప్రభా అంటారు. మళ్ళీ ఎప్పుడవుతావు? ఇప్పుడు గుర్తవుతారు ప్రభు. మళ్ళీ జబ్బు రావాలి, మళ్ళీ సమస్య రావాలి, మళ్ళీ కష్టం రావాలి, మళ్ళీ బలహీనత రావాలి, మళ్ళీ ఏదో ఇబ్బంది రావాలి, అప్పుడు గుర్తొస్తారు మళ్ళీ యేసు ప్రభు. పిల్లలారు జ్ఞాపకం చేసుకుందాం, నువ్వు మేలు పొందుకున్నది ఎందుకో తెలుసా? నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకున్నావని కాదు. ఈ మేలు చేస్తే ప్రభు నీకు ఇది చేస్తాను, ఇది జరిగి మేలు చేస్తే ఇది చేస్తాను, ఈ మేలు చేస్తే భోజనాలు పెడతాను, ఈ మేలు చేస్తే చర్చలో వస్తువు కొంటాను, ఈ మేలు చేస్తే కూటం పెడతాను, ఈ మేలు చేస్తే సువార్త ప్రకటిస్తాను అని నువ్వు దేవుని దగ్గర ఏదో మొక్కుబడి చేసుకున్నావే, ఆ మొక్కుబడిని బట్టి దేవునికి మేలు చేయలేదు. మరి ఎందుకు మేలు జరిగిందో తెలుసా? ఫస్ట్ నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నావు. దేవుని యొద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు మేలు చేసేవాడు. ఆయన స్వభావమే మేలు చేసేవాడు. ఆయన గుణలక్షణమే అందరికీ మేలు చేసేవాడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి మేలు చేస్తాడు. నువ్వు మొక్కుబడి చేసుకున్న మేలు చేస్తాడు, మొక్కుబడి చేసుకోకపోయినా మేలు చేస్తాడు. కానీ ఈ దినం ప్రభు ఏం చెప్తున్నారంటే, ప్రభు ద్వారా మేలు పొందుకున్నటువంటి నీవు ప్రభువుకు పరిచర్య చేయుట నేర్చుకోవాలి. నువ్వు పరిచర్య చేస్తూ ఉంటే నిన్ను బట్టి ప్రభు సంతోషిస్తాడు, నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తాడు, ప్రభు సంతోషిస్తాడు. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరూ మేలు పొందుకున్నాక టాటా బై బై చెప్పడం కాదు. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి? దేవునికి పరిచర్య చేయాలి. యేసు ప్రభు ఒక రోజున ఒక వ్యక్తి బాగుపడ్డాడు. వాడికి 2000 పైబడిన దెయ్యాలు పట్టుకున్నాయి. సేనా దెయ్యం పట్టినవాడు అంటారు. యేసుప్రభు వాడి జీవితాన్ని బాగు చేస్తాడు. యేసుప్రభు వాడి జీవితాన్ని బాగు చేస్తాడు. యేసుప్రభు ద్వారా దెయ్యములు పట్టిన వాడి జీవితం బాగుపడ్డది. అప్పుడు ఆ దెయ్యములు పట్టిన వాడు ఏం చేస్తాడో తెలుసా? యేసుప్రభు తనకు చేసిన మేలును తలంచుకుని 10 ఊళ్ళకు వెళ్ళి, ఎన్ని ఊళ్ళట? 10 ఊళ్ళకు వెళ్ళి దేవుని గురించి సువార్త ప్రకటించాడు, పరిచర్య చేస్తాడు, పరిచర్య చేస్తాడు. దేవుని బిడ్డలారా, 10 ఊళ్ళకి వెళ్ళాడట. ఇదిగో యేసు ప్రభు నాకు ఇలా మేలు చేస్తాడు, నేను ఇలాంటి బలహీనతలో ఉన్నాను, నేను ఇలాంటి కష్టంలో ఉండేవాడిని, ఇదిగో యేసు ప్రభే నాకు మేలు చేస్తాడు అని 10 ఊళ్ళకు వెళ్ళి అతడు పరిచర్య జరిగించాడు. దేవుని పిల్లలారా, దేవుని ద్వారా మనం మేలు పొందుకుంటున్నాం. ఒకప్పుడు జీవితానికి ఇప్పటి జీవితానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఈరోజు నిజంగా దేవుడు మనందరినీ ఎంతగానో దీవించాడు. మనకందరికి మంచి వస్త్రాలు ఇచ్చాడు, మంచి భోజనం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఉండటానికి మంచి గృహాలు ఇచ్చాడు. పిల్లలారా, ఏదైనా కావాలంటే
నిమిషాల్లో కొనేసుకోగలుగుతున్నాం. ఏదైనా వండుకోవాలంటే నిమిషాల్లో వండేసుకోగలుగుతున్నాం. ఆర్థికమైన విషయాల్లో ఇబ్బందులేమీ లేవు. అన్ని విధాలుగా దేవుడు మనలను దీవించాడు. ఏమండి, ఈ లోకంలో చాలామంది పిల్లలు సరైన వస్త్రాలు లేని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. సరైన తిండి లేని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారండి. సరైన తిండి లేని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఆ రోడ్ల వెంట తిరుగుతూ ఉన్నవాళ్ళు ఎండకు ఎండుతో, ఏమండి, ఎండలకు ఎండిపోతూ, వానలకు తడుస్తూ, మంచుకు తడుస్తూ, ఎండిపోతున్న, ఆకలితో మాడిపోతున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, రోజుకు ఒక్కసారి కాదు కదా, కనీసం వారం 10 రోజులకి ఒక్కసారి కూడా స్నానము చేయలేని మనుషులు ఎంతోమంది ఉన్నారు. ఎక్కడికి వెళ్ళకలే, పిఠాపురం వరకు వెళ్ళి చూడండి, మీకు చాలామంది వ్యక్తులు అలాంటి వాళ్ళు తారసపడుతూ ఉంటారు. మీకు కనబడతారు. సరైన ఇల్లు లేక, సరైన వస్త్రాలు లేక, సరైన శుభ్రత లేక, సరైన ఆహారం లేక. పిల్లలారా, అలాంటి వాళ్ళతో నిన్ను నువ్వు పోల్చుకో. నీకంటే గొప్ప వాళ్ళతో కాదు నువ్వు పోల్చుకోవడం. నీకంటే ఇంకా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళతో పోల్చుకో. అప్పుడు దేవుడు నీకు ఎంత మేలు చేశాడో నీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకప్పుడు మన జీవితాల్లో కూడా బట్టల కోసం ఇబ్బందులు పడిన వాళ్ళం, ఆహారం కోసం ఇబ్బందులు పడిన వాళ్ళం, ఇంటి కోసం ఇబ్బందులు పడిన వాళ్ళం, ఆరోగ్యం కోసం ఇబ్బందులు పడిన వాళ్ళం. కానీ ఈ రోజున అన్ని విధాలు దేవుడు మనం దీవించాడనంటే దేవుడు చేసిన మేలు కాదా? దేవుని బిడ్డలారా, ఏం చేయాలి? మనం దేవునికి పరిచర్య చేయాలి. నువ్వెంత పరిచర్య చేస్తావో అంతగా నువ్వు దీవించబడతావు. అంతగా ప్రభు నిన్ను బలపరుస్తూ నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను బట్టి ప్రభు సంతోషిస్తాడు. పిల్లలారా చూడండి, ఇదే లూకా సువార్త 8వ అధ్యాయంలో ఇంకొక మాట రాయబడ్డది. 8వ అధ్యాయము లూకా సువార్త 3వ వచనం. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి. అక్కడ రాయబడ్డది వీరును ఇతరులు అనేకులను రాయబడ్డది. ఈ అనేకులనే మాట సంఘానికి సాదృశ్యం. యోసేపు యవనస్తులకు సాదృశ్యం, సమూయేలు పిల్లలకు సాదృశ్యం, శిష్యులు సంఘంలో ఉండే పెద్దలకు సాదృశ్యం, పేతురు అత్తగారు మేలు పొందుకున్న వారికి సాదృశ్యం. ఇదిగో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి అనేకులు ఇక్కడ కూర్చున్న సంఘమంతటికి సాదృశ్యం. ఇక్కడ ఒక సంఘం ఉంది. ఆ సంఘములో 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ సంఘములో దేవుని బిడ్డలారా అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టబడిన స్త్రీలు ఉన్నారు. ఆ సంఘంలో మగ్దలేని మరియ ఉంది. ఆ సంఘములో హేరోదు ఇంట్లో పనిచేసే ఆ వ్యక్తి యొక్క భార్య ఉంది. ఇంకా అనేక మంది వ్యక్తులు, స్త్రీలు, పురుషులు ఉన్నారు. వారందరూ కూడా, సంఘమంతా కూడా యేసు ప్రభుతో ఉంటూ వారు ఏం చేస్తున్నారనంటే యేసు ప్రభుకు వారు పరిచర్య చేయుచు ఉన్నారు. ఎలాంటి పరిచర్య చేస్తున్నారు వారు అనంటే రాయబడ్డది అక్కడ, తమకు కలిగిన ఆస్తితో దేవునికి పరిచర్య చేయుచుండిరి. వారందరి దగ్గర ఆస్తిని కలిగి ఉన్నారు. తాము కలిగి ఉన్న ధనముతో, తాము కలిగి ఉన్న వనరులతో వారు ఏం చేస్తున్నారట? దేవునికి పరిచర్య చేయుచు ఉన్నారు. పిల్లలారా, వాక్యం ఏం చెప్తుందో తెలుసా? 2 తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో, మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. ఏమంటే ఈ లోకంలోనికి వచ్చినప్పుడట మనం ఏమీయూ తీసుకుని రాలేదు. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకెళ్తావా? ఏమీయూ పట్టుకుని వెళ్ళలేము. అన్నిటిని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాం. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి రాగానే ఒక వ్యక్తి తల్లి కడుపులో నుంచి ఈ భూమి మీద పుట్టిన ఆ క్షణమే ఆ బిడ్డకి ఏం కావాలో అన్నింటినీ దేవుడు అనుగ్రహించుచూ ఉన్నారు. ఏమండి, ఒక బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ ఒంటి మీద బట్టలు వస్తాయి. అవునా? ఏం బట్టలు వస్తాయి? అది ఏ రకం బట్టలు వస్తాయి? పట్టు వస్త్రాలు వస్తాయా? సిసింద్రి బట్టలు వస్తాయా? టోపీ ఉన్న బట్టలు వస్తాయా? ఏం బట్టలు వస్తాయి? పుట్టగానే పిల్లలు ఒంటి మీదకి
జుబ్బాలు వస్తాయి. ఏమొస్తాయి? జుబ్బాలు వస్తాయి. ఆ బిడ్డ కొనుక్కున్నాడా? వాళ్ళ అమ్మ కడుపు నుంచి తెచ్చుకున్నాడా? చెప్పరే. మనందరూ ఒంటి మీదకి అలా వచ్చిన జుబ్బాలే అన్నీ. ఒకవేళ అవి కూడా లేవనుకోండి, అప్పటికే కొన్ని కాటన్ చీరలు పట్టుకెళ్తారు కదా. వెంటనే ఏం చేస్తారు? వాటిల్లో ఆ బిడ్డను పుట్టగానే ఆ బిడ్డ ఒంటి మీదకి బట్టలు వస్తాయి, ఆ బిడ్డ ఒంటి మీదకి స్నానం వస్తుంది. వాడు చేసుకుంటాడా? కదా. ఆ బిడ్డ ఒంటి మీద సబ్బు వస్తుంది, ఆ బిడ్డ ఒంటి మీదకి పౌడర్ వస్తుంది, ఆ బిడ్డ తల మీదకి నూనె వస్తుంది, ఆ బిడ్డ ఆకలి తీరడానికి ఆహారం వస్తుంది, పాలు. ఇవన్నీ ఆ బిడ్డ తెచ్చుకున్నాడు తల్లి కడుపులో నుంచి? లేదు కదా. మనం తెచ్చుకున్నాము తల్లి కడుపులో నుంచి? లేదు కదా. మరి భూమి మీద పుట్టగానే ఇవన్నీ మనకు కావాలని తండ్రికి తెలుసు కనుక మనం పుట్టే సమయానికే అన్నింటిని కూడా దేవుడు ఏం చేశాడు? సిద్ధపరిచి ఉంచాడు. ఆ క్షణం మొదలు కన్ను మూసే క్షణం వరకు నీకేం కావాలంటే అవన్నీ ఇస్తూనే ఉన్నాడు. ఏది కావాలంటే అది ఇస్తూనే ఉన్నాడు. మనం పొందుకుంటూనే ఉన్నాం. ఏమన్నా పొందుకుంటూనే ఉన్నాం. ఈ చేతులతో ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో ఏమండి ఆలోచించేయండి పిల్లలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? దేవుడిస్తేనే మనం పొందుకున్నాం. ప్రతిరోజు ఏమండి దేవుని బిడ్డలారా, 500 రూపాయల కాగితాలను కూడా 100 రూపాయల ఖర్చు పెడేస్తూ ఉంటున్నాం. ఈ రోజున ప్రతి దాంట్లో కూడా ఎక్కడ ఏ విషయంలో కూడా వెనకడుగు వేయటం లేదు, ఒక్క విషయంలో తప్ప. చెప్పండి. దేవుని పరిచర్యకు ఖర్చు పెట్టడంలోనే తప్పిపోతున్నాం. అన్నింట్లో పరిగెడుతున్నాం. ఏమండి. కానీ దేవుని పరిచర్యకు వచ్చేసరికి మన చేతిని బిగబెట్టేస్తున్నాం, చేతిని వెనక లాగేసుకుంటున్నాం. ఏమండి. వెనక్కి పెట్టేసుకుంటున్నాం. దేవుని పరిచర్య కొరకే మన గుప్పులను విప్పలేకపోతున్నాం. ఇదిగో పిల్లలు, ప్రభు అంటున్నారు, ఈ లోకంలో ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు నువ్వేమీ పట్టుకెళ్ళవు. ఈ భూమి మీదకి నువ్వు వచ్చి రాగానే నీకేం కావాలో అన్నీ ప్రభు నీకు ఇచ్చాడు, ఇస్తూనే ఉన్నాడు. ఈరోజు నువ్వేది కలిగి ఉన్నావో అదంతా ప్రభు నీకు ఇచ్చింది. ప్రభు నీకు ఇచ్చిన దాంట్లో నుంచి నువ్వేం చేయాలో తెలుసా? ప్రభు పరిచర్యకు ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. ప్రభు పరిచర్యకు నీ ధనమును ఖర్చు పెట్టాలి, నీ సమయాన్ని ఖర్చు పెట్టాలి, నీ ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టాలి, నీ బలాన్ని ఖర్చు పెట్టాలి, నీ టాలెంట్ను ఖర్చు పెట్టాలి, నీ యవ్వనమును ఖర్చు పెట్టాలి, నీ వృద్ధాప్యాన్ని ఖర్చు పెట్టాలి, నీ బాల్యతనమును ఖర్చు పెట్టాలి. దేవుని పని కొరకు దేవుడు నీకు ఇచ్చిన ప్రతీది ఖర్చు పెట్టాలి, పరిచర్య చేయాలి. చూడండి, ఒక మాట చదువుదాం. అది 6వ అధ్యాయం తిమోతి పత్రికలో 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఊరిలోను అనేక దురాశలలోనూ పడుదురు. దేని కొరకు పరుగులెడుతున్నామట? ధనవంతులు అవటకు పరుగులెడుతున్నాం. దేని కొరకు పరుగులెడుతున్నామండి? ధనవంతులు అవడానికి అపేక్షిస్తున్నాం. అపేక్షించడం అంటే ఇష్టపడుతున్నాం, ఆసక్తి ఉంటుంది. దేని కొరకు ఆసక్తి? దేని కొరకు మనం ఇష్టపడుతున్నామంటే ధనవంతులు అవ్వాలి. ఉన్న దానితో సంతృప్తి చెందలేకపోతున్నాం. ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో కట్టాలి, ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో కూడబెట్టాలని. ఒకరోజు దేవుని పిలుపు వస్తుంది. ఆ రోజున అన్నీ విడిచిపెట్టి వట్టి చేతులతో వెళ్ళిపోతాం. అందుకని ప్రభువులాగా చెప్పారు మత్తయి సువార్తలో 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగెలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనిడి, అచ్చడు చిమ్మెట తుప్పును తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగెలరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. ఆమె చెప్పు గట్టిగా. ప్రభు అంటున్నారు, ఇక్కడ భూమి మీద నీ కొరకు ధనం కూర్చుకోవద్దు. ఎందుకంటే కూర్చుకుంటే ఇక్కడ చాలా రకాల నష్టాలు జరుగుతూ ఉంటాయి. నువ్వేం చేయాలి? నీ కొరకు పరలోకంలో ధనమును సమకూర్చుకో అంటున్నాడు. పరలోకంలో నీ కొరకు ధనమును సమకూర్చుకో అంటున్నాడు. ఇప్పుడు పరలోకంలో ధనం ఎలా సమకూర్చుకోగలం? ఇక్కడంటే బ్యాంకులు ఉన్నాయి కదా,
మనకు తెలుసు బ్యాంకులు ఉన్నాయి, ఇక్కడ దాచుకోవడానికి రకరకాలటువంటి వసతులు ఉన్నాయి, వనరులు ఉన్నాయి. మరి పరలోకంలో ధనం ఎలా దాచుకుంటాం? అక్కడ లాకర్లు మనకి ఎలా తెలుసు? అక్కడ బ్యాంకుల గురించి మనకి ఎలా తెలుసు అని అంటే, ఏదైనా ప్రభు చెప్తున్నారు, నువ్వు పరలోకంలో ధనం దాచుకోవాలి అని అంటే భూమి మీద నీ ధనమును దేవుని పని కొరకు ఖర్చు పెట్టాలి. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. పిల్లలకి మనం ఇప్పుడు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఇస్తూ ఉంటే వాళ్ళు డిబ్బి పెట్టుకుని అందులో వేసుకుంటూ ఉంటారు కదా. అందులో వేసుకుంటారు. వేసేటప్పుడు అది 1 రూపాయి గానో, 2 రూపాయలు గానో, 5 రూపాయలు గానో, 10 రూపాయలు గానో ఉంటుంది. ఓ నెల పోయిన తర్వాత చూడండి కొన్ని డబ్బులు కనపడదు. ఓ 3 నెలలు పోయాక, ఒక 6 నెలలు పోయేసరికి ఆ డిబ్బి నిండిపోయింది అనుకో, దాన్ని పగలగొట్టామనుకో, అప్పుడు వేసిన రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఇవన్నీ కలిపి కొన్ని డబ్బులు అవుతాయి. దాంతోపాటు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవడానికి అవకాశము ఉంటుంది. అదే వారు ఆ మొదట అందులో వేసిన రూపాయి, 2 రూపాయలు అనుకో, దాంతో వస్తువు రాదు. కానీ అవన్నీ దాచుకోవడం వల్ల ఏమవుతుంది, వారికి ఒక రోజున ఏదైనా ఒక వస్తువు సంపాదించుకోవడానికి, కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజున ప్రభువే చెప్తున్నారు, దేవుడు నీకు ఇస్తున్నటువంటి ధనమంతట్లో నుంచి నువ్వేం చేయాలంటే నీ ఖర్చు పెట్టుకోగా దేవుని పని కొరకు 1 రూపాయో, 2 రూపాయలో, 5 రూపాయలో, 10 రూపాయలో నువ్వు దేవుని పని కొరకు నువ్వు ఖర్చు పెట్టగలిగితే నువ్వు ఖర్చు పెట్టినప్పుడు అది చిన్నదిగానే ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ భూమి మీద నువ్వు దేవుని కొరకు ఖర్చు పెట్టిన ఆ 1 రూపాయి, 2 రూపాయలు, ఆ 5 రూపాయలు, ఆ 10 రూపాయలనే చూడు, అవన్నీ కూడా దేవుని దగ్గర ఒక విస్తారమైన ధనముగా సమకూర్చబడుతుంది. ప్రభు చెప్పిన అద్భుతమైన మాట ఏమిటంటే, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. నీ ధనం భూమి మీద ఉందనుకో, నీ హృదయం భూమి మీదే ఉంటుంది. నీ ధనం పరలోకంలో ఉందనుకో, నీ హృదయం ఎక్కడ ఉంటుంది? అప్పుడు పరలోకం మీదే ఉంటుంది. పరలోకం వెళ్ళాలి, పరలోకం పొందుకోవాలి, పరలోకంలో ఆ ధనం నేను తిరిగి పొందుకోవాలి అనేటటువంటి ఆలోచనతో నీకు నీ ధ్యాస అంతా పరలోకమును గురించిన ఆలోచనతోనే నీవు ఉండగలుగుతావు. ఆమె చెప్పు గట్టిగా. అందుకే దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని పిల్లలు పరిచర్య చేయువారుగా ఉండాలి. నువ్వెంతగా పరిచర్య చేస్తావో అంతగా దీవించబడతావు. నీ ధనముతో పరిచర్య చెయ్యి, నీ బలముతో పరిచర్య చెయ్యి, నీ టాలెంట్లతో పరిచర్య చెయ్యి, నీ యొక్క ఆరోగ్యముతో పరిచర్య చెయ్యి. పిల్లలారా, నువ్వు కలిగి ఉన్న ప్రతి వనరులతో నువ్వేం చేయాలి? దేవునికి పరిచర్య చెయ్యి. దేవుని కొరకు పరిగెత్తగలిగినప్పుడు పరిగెత్తు. ఎంత పరిగెత్తగలవో అంతగా పరిగెత్తు, అది నీకు ఆశీర్వాదం. ఆ స్త్రీ ఏం చేస్తుంది అంటే ఇల్లంతా ఊడ్చిందట. అలా ఊడ్చడానికి ఆమె ఒక చీపురు తీసుకుందట. ఆ చీపురు పరిచర్యకు గుర్తు. రెండవ మాట ఏమిటంటే, ఆ చీపురు ప్రార్థనకు గుర్తు. ఆమె చెప్పండి గట్టిగా. దేని గుర్తట? ప్రార్థనకు గుర్తు. దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా మనలోని పనికిరాని విషయాలు బయటకు వెళ్ళిపోతాయి. మన మనసంతా కూడా పరిశుద్ధముగా మారిపోతుంది. నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించగానే నీ మనసును గలిబిలి చేస్తున్నటువంటి సమస్యలు, నీకు భయమును కలిగించేటటువంటి ఆలోచనలు అన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తారో తెలుసా? నీ మనసులో ఉన్న చెత్తనంతా కూడా దేవుడు ఊడ్చివేస్తాడు. చీపురుతో ఇంట్లో ఉన్న చెత్తనంతా ఊడ్చేసినట్టు నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించగానే ప్రభు ఏం చేస్తారు? నీ మనసులో ఉన్న చెత్తనంతా ఊడ్చేస్తాడు. నీ ఇంట్లో ఉన్న చెత్త అంతా ఊడ్చేస్తాడు. ఏంటి చెత్త? ఏంటా చెత్త? నిన్ను గలిబిలి చేస్తున్నటువంటి సమస్యలు. నీ మనసులో ఉన్న చెత్త ఏంటంటే నిన్ను గలిబిలి చేస్తున్నటువంటి సమస్యలు. నీకు ప్రశాంతత లేకుండా, మనశ్శాంతి లేకుండా, రాత్రి నిద్ర పట్టనివ్వకుండా, తిన్నది అరగనివ్వకుండా, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నటువంటి అనేకమైన సమస్యలు, అదే నీ జీవితంలో ఉన్న పెద్ద చెత్త. రోజు రోజుగా చెత్త పేరుకుపోతుంది. ఈ చెత్త వల్ల ఏమవుతుందంటే మనకు భవిష్యత్తును గురించినటువంటి భయం ఏర్పడుతుంది. రేపు ఏం జరిగిద్దో, వచ్చే వారం ఏం జరిగిద్దో, వచ్చే నెల ఏం జరిగిద్దో,
వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో, ఏదైనా జరిగితే ఎలా ఉంటుందో, ఈ క్షణం బాగానే ఉన్నాను, రేపు ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి ఎలా ఉంటుందో, రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఇందాక మధ్యాహ్నం ఒక మాట చదివాను, చాలా దుఃఖం అనిపించింది. ఈరోజున తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ చదువుతున్న పిల్లలకు రిజల్ట్ ఇచ్చారు. ఈ దినం. అందులో ఒక కుర్రోడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. వాడికి నేను ఫెయిల్ అయిపోతానేమో అనే భయం పట్టుకుందట. ఆ భయంతో వాడు ఏం చేశాడంటే గత రాత్రి ఒక ట్రైన్ కింద తలకాయ పెట్టి చచ్చిపోయాడు. ఈరోజు రిజల్ట్ వచ్చింది. ఈరోజు ఆ రిజల్ట్ చెక్ చేసుకుంటే వాడికి 347 మార్కులు వచ్చే పాస్ అయ్యాడు. మనిషి ఉన్నాడా? లేడు కదా. వాడు పాస్ అయ్యాడు. మంచి మార్కులు వచ్చాయి. 347 మార్కులు అని అంటే చాలా మంచి మార్కులు. అవి చాలా మంచి మార్కులు. దేవుని బిడ్డలారా, మనిషి లేడు. ఎందుకని? భయం. ఏంటి భయం? రేపు రిజల్ట్ వస్తుంది, నేను పాస్ అవుతాను, ఫెయిల్ అవుతాను మా అమ్మ నాన్న తిడతారేమో, ఫెయిల్ అవుతున్న పరిస్థితి ఏంటి, అందరూ ఆక్షేపం చేస్తారేమో. ఒక భయం వాడిని ఏం చేసింది? చావుకి నడిపించింది. చాలాసార్లు మన జీవితంలో భవిష్యత్తును గురించిన భయం, పిల్లల గురించిన భయం, ఆర్థికమైన విషయాల గురించిన భయం, రకరకాల సమస్యల గురించిన భయం పిల్లలు మనం ఏం చేస్తున్నానంటే మనకు గలిబిలి చేసేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేసేస్తూ ఉంది. ఈరోజున ప్రభువు అంటున్నారు, నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించగానే నీ మనసులో ఉన్న చెత్తనంతా కూడా దేవుడు తీసి పారేస్తాడు. చెప్పు గట్టిగా. పిల్లలు చూడండి, సమూయేలు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 10వ వచనములో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. అన్న అనేటటువంటి ఒక సహోదరి ఒక రోజున దేవుని మందిరానికి వచ్చిందట. ఎలా వచ్చింది ఆమె దేవుని మందిరానికి అని అంటే బహు దుఃఖాక్రాంతురాలు. ఆమెలో ఏముందటండి? దుఃఖము. అది కూడా చాలా ఎక్కువ తీవ్రమైన దుఃఖముతో ఉంది. చాలా ఎక్కువ దుఃఖంతో ఉంది. దేవుని మందిరానికి వచ్చింది, దుఃఖంతో వచ్చింది. దేవుని మందిరానికి వచ్చింది, ప్రార్థన చేస్తుంది, ఏడుస్తూ ఉంది. ఆమెలో ఉన్న దుఃఖాన్ని గురించి వ్రాస్తూ అంటాడేమనంటే ఆమె జీవితంలోట విసుగుదల ఉన్నదట, ఆమె జీవితంలో కోపము ఉన్నదట, ఆమె జీవితంలో ఏడుపు ఉన్నదట, ఆమె జీవితంలో విచారము ఉన్నదట, ఆమె జీవితంలో భోజనము చేయుట మానివేయుట ఉన్నదట. 5 రకాల పరిస్థితులు ఉన్నాయి ఆమె జీవితంలో. ఏమండి, ఆమె జీవితంలో విసుగుదల ఉంది. వాళ్ళు వీళ్ళు ఏదో మాట అంటూ ఉంటే విసుగుపోయేది. ఎందుకు వచ్చింది ఈ జీవితం బ్రతకడం కంటే, వాళ్ళతో వీళ్ళతో మాటలనిపించుకోవడం కంటే చచ్చిపోతే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలు ఆమెలో ఉండేవి. ఇంకా ఏముంది ఆమె కంటే? ఆమె కోపం. ఎవరైనా ఏదైనా అంటే చాలు విపరీతమైన కోపం వచ్చేస్తుంది, ఏడుస్తూ ఉండేది, కన్నీరు కారుస్తూ ఉండేది, పడుకొని ఏడుస్తూ ఉండేది, తలగడ తడిసిపోయి దుప్పటి తడిసిపోతూ ఉండేది. మనోవిచారం, నలుగురిలోనికి వెళ్ళలేని పరిస్థితి, ఒంటరిగా ఉన్న సంతోషంగా ఉండలేని పరిస్థితి, తిందామంటే తినాలనిపించేది కాదు, ఎన్ని దినాలు ఆకలితో ఉందో, పస్తులుందో, తినేది కాదు, తాగేది కాదు, అలా ఏడుస్తూ ఉండేది. భర్త వచ్చి ఎంత మాట్లాడినా ఓదార్పు వచ్చేది కాదు. అలాంటి దుఃఖముతో దేవుని మందిరానికి వచ్చింది, ప్రార్థన చేసుకుంది. పిల్లలారా, ఇంటికి వెళ్ళిపోయింది. వాక్యం ఏం చెప్తుందనంటే అదే మొదటి అధ్యాయం 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. గట్టిగా చెప్పండి, చేతులు పైకి గట్టిగా చెప్పు. నాటి నుండి, ఆ క్షణము నుండి. ఏ క్షణం? దేవుని మందిరానికి వచ్చిన క్షణము నుండి, దేవుని మందిరంలో ప్రార్థన చేసిన ఆ క్షణము నుండి
ఆమెలో నుంచి ఏం పోయిందట? దుఃఖము పోయింది. అంతకుముందు దుఃఖం ఉంది, దేవుని మందిరం దగ్గర రాకముందు దుఃఖం ఉంది, ప్రార్థన చేయకముందు దుఃఖం ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చిందో, ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలెట్టిందో, ఆమె చేసిన ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఆమెలో ఉన్న దుఃఖం అంతటిని తీసివేశాడు. ఇంకా ఆ రోజు నుంచి ఆమె సంతోషంగా ఉంది. ఇంకా ఆమెలో మనోవిచారము లేదు, ఆమెలో కోపము లేదు, ఆమెలో విసుగుదల లేదు. ఆమె కడుపు నిండా భోజనం తింటా ఉంది, సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. హల్లెలూయా స్తుతిమయ పాటలు పాడుకుంటూ ఉంది, దేవుని స్తుతిస్తూ ఉంది, పాటలు పాడుతుంది, ఆనందిస్తూ ఉంది. ఎంత ఆశ్చర్యం అండి! నిజమే, వాక్యం చెప్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా ప్రభు ఏం చేస్తారో తెలుసా? నీలో ఉన్నటువంటి చెప్పండి చెత్తనంతా కూడా దేవుడు తీసేస్తాడు. చదవన్న మాట జఫన్యా గ్రంథం. స్తోత్రం. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. 773వ పేజీ. ఏమి విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు. రెండుకో మాట చదవండి. యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 23వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం. నేను దాని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చేయుదును, నాశనమును చీపుర కట్టతో దాన్ని తుడిచివేయుదును అని సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేంతో తుడిచేస్తాడట? చీపురు కట్టతో తుడిచేస్తాడట. ఎంత ఆశ్చర్యం అండి! దేంతో తుడిచేస్తాడు? నీలో ఉన్న దుఃఖాన్ని, నీలో ఉన్న బాధ, నీలో ఉన్న వేదన, నీలో ఉన్న ఆవేదన, నీలో ఉన్న నిరాశ, నీలో ఉన్న నిరుత్సాహం దేంతో తుడుతాడు దేవుడు? చీపురు కట్టతో తుడిచేస్తాడట. ఎంత ఆశ్చర్యం అండి! అందుకే దేవుని పిల్లలారా, దేవుని వాక్యం ఎలా సెలవిస్తూ ఉంది. రండి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆ మాట చదువుదాం. స్తోత్రం. నాలుగవ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములో దేవునికి తెలియజేయుడి. ఏం చేయమన్నాడు? దేవునితో చెప్పండి. దేని గురించి చింతపడొద్దు, నిరాశపడొద్దు, విచారపడొద్దు. నువ్వు దుఃఖముతో ఉండటం వలన ప్రయోజనం ఏమీ లేదు. దేవుని దగ్గరికి రా. దుఃఖం కలిగిందా? దేవుని దగ్గరికి రా. శ్రమ వచ్చిందా? దేవుని దగ్గర రా. కష్టం వచ్చిందా? మోకాలేసి ప్రార్థన చేయి. బాధ కలిగిందా? ప్రార్థన చేయి. మూల కూర్చొని మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉంటే దుప్పడ తడిసిపోవడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. అర్థమవుతుందా? ఏం చేయాలి? దేవుని మందిరానికి రా, లేదా నీ ఇంట్లోనే మోకరించు, ప్రార్థన చేయి, దేవుని దగ్గర ఏడు. ఆ మంచం మీద ఏడుసేదేదో యేసుప్రభు పాదాల దగ్గర ఏడు. ఏమండి? ఆ మంచం మీద ఏడుసే ఏడుపేదో ఎక్కడేడు? ప్రభు పాదాల దగ్గర ఏడు. ప్రభువే నీ కన్నీటిని తుడుచునంగాక. పిల్లలారా, ఏం చేస్తాడు? చీపుర కట్టతో తుడిచేస్తాడు. నీలో ఉన్న బాధకు కారణమైన ప్రతి పరిస్థితిని, నీ కన్నీటికి కారణమైన ప్రతి పరిస్థితిని దేవుడు తుడిచేస్తాడట. ఇదే దేవుని వాక్కు అని చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. చివరికి ఒక మాట ఏంటంటే, దేవుని పిల్లలు దేవుని చేతిలో చీపురు కట్టలాగా ఉండాలి. నీ చేతిలో చీపురు కట్ట ఉందనుకోండి, దానితో మొత్తం ఇల్లంతా ఊడుస్తావు కదా. అలాగే నీవు దేవుని చేతిలో ఒక చీపురు కట్టగా ఉన్నావు అనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అనేకులకు దీవెనకరమైన ఒక పాత్రగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. అనుమానమే లేదు. రండి పిల్లలారా, అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో ఇలాగున వ్రాయబడి ఉంది. 15వ వచనం. నువ్వు వెళ్ళు,
అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుట నా నామం భరించడం ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. కింద రెండు అంకెస్ కింద అంటాడు, ఇతడు నా పాత్ర అంటాడండి. సౌలు పౌలుగా మారాడు. ఇప్పుడు పౌలు గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ పౌలు ఎవరు అనుకుంటున్నావు? ఇతడు నా చేతిలో ఒక పాత్ర. ఎక్కడ వాడుకోవాలో తెలుసు, ఎలా వాడుకోవాలో నాకు తెలుసు. పిల్లలారా, ఈరోజు దేవుని చేతిలో ఒక చీపురు కట్టగా, దేవుని చేతిలో ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా నీవు ఉండగలిగితే 127 కీర్తనలు అంటాడు, బలవంతుని చేతిలోని యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులు బాణముల వంటి. బలవంతుని చేతిలో బాణం ఉందనుకోండి, అది గురి తప్పదు, గమ్యానికి చేరుకుంటుంది. అదే బలహీనుడు చేతిలో బాణం ఉందనుకోండి, వాడు బాణం ఎత్తాడు కానీ అది తుస్సుమంటది, వెళ్ళవలసిన ప్లేస్కి వెళ్ళదు, గమ్యానికి చేరుకోదు. మన దేవుడు బలవంతుడు. ఆయన చేతిలో నువ్వు ఒక బలమైన బాణముగా ఉండాలి. ఆయన చేతిలో ఒక పాత్రగా, ఒక సాధనముగా, ఒక పనిముట్టుగా నువ్వు ఉండాలి. పిల్లలారా, ఒకరోజున ప్రభు అంటున్నారు, నా నిమిత్తం ఎవడు పోవునో అని అంటున్నప్పుడు యెషయా అని దైవజనుడు అంటాడు, ప్రభా నేనున్నాను ప్రభా, నన్ను పంపించండి, మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, ఏం చెప్పమంటే అది చెప్తాను, ఎవరితో చెప్పమంటే వారికి నేను చెప్తాను అన్నప్పుడు దేవుడు యెషయాను ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా దేవుడు వాడుకున్నాడు. పిల్లలు, ఈ లోకంలో చాలామంది లోకంలో తప్పిపోతున్న వారు ఉన్నారు, జారిపోతున్న వారు ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు, నరకానికి పోతున్న వారు ఉన్నారు, అగ్నికి పడిపోతున్న వారు ఉన్నారు, సత్యము ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారిని అందరినీ కూడా దేవుళ్ళలోనికి నడిపించాలనంటే నీవు దేవుని చేతిలో ఒక చీపురు కట్టలాగా అరిగిపోవాలి. మన ఇంట్లో చీపురు కట్ట అరిగిపోతేనే దానికి విలువ. కొన్ని చీపురు కట్టలు కొంటుంటాం, ఒకసారి ఎక్కువ కొనేస్తుంటాం, 2, 3, 4, 5 చీపురు కట్టలు కొనేస్తాం, అందులో ఒకటి వాడుతాం, మిగిలినన్నీ కూడా కట్టగట్టి ఏం చేస్తాం, పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు పక్కన పెట్టిన వాటికి విలువ ఉండదు. కొన్నిసార్లు అవి ఎక్స్పైర్ అయిపోతాయి, కొన్నిసార్లు అవి పాడైపోతాయి, కొన్నిసార్లు ఏదో ఒక ఎలకలో ఏదో తినేస్తుంటాయి, ఆ కాళ్ళు ఇరిగిపోతూ ఉంటాయి. కానీ నీ చేతిలో ఒక చీపురు వాడబడుతుంటే చూడు, ఆ చీపురే నీ ఇంటిని శుభ్రపరుస్తూ ఉంటుంది కదా, నీ ఇంటిని శుభ్రపరుస్తూ ఉంటుంది. నీ ఇల్లు శుభ్రంగా ఉంటే నీ ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు నీ చేతిలో ఉన్న చీపురు నీ ఇంటిని శుభ్రపరుస్తూ ఉంటుంది. ఆ చీపురు వలన నీవు ఆరోగ్యమును పొందుకు. 10 చీపురు కట్టలు కొనుక్కొని నువ్వు కిచెన్లో దాచుకుంటే, మిద్దె మీద దాచుకుంటే వాటి వలన ఉపయోగమేమీ ఉండదు. నువ్వు దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడితేనే నీవు అనేకులకు దీవెనకరముగా ఉండగలుగుతావు. లేచి నిలబడతాం, అందరం కూడా లేచి నిలబడతాం. గ్లోరీ, హల్లెలూయా. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఒక మాట దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. ప్రభా, నన్ను నిలవబెట్టండి, నన్ను వాడుకోండి ప్రభా, నన్ను వాడుకోండి ప్రభా, నీ కొరకు, నీ నామ మహిమ కొరకు నన్ను వాడుకోండి ప్రభా. పరిచర్య చేసే వ్యక్తిగా నన్ను వాడుకోండి ప్రభా, ప్రార్థించే వ్యక్తిగా నన్ను దీవించాను. మీ చేతిలో ఒక పనిముట్టుగా నన్ను వాడుకోండి ప్రభా. దేవునితో చెబుతాం ప్రతి ఒక్కరం కూడా. గ్లోరీ, హల్లెలూయా. పరిశుద్ధుడా, గొప్పవాడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ సన్నిధిలో ప్రార్థన చేయించును అయ్యా. మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. కృప కలిగిన మా తండ్రి, మిమ్మల్ని స్తుతించినారు ప్రభా. పరిచర్య చేసే వ్యక్తులముగా మేమందరము ఉందుము గాక, ప్రార్థించే వ్యక్తులముగా ఉందుము గాక, మీ చేతిలో వాడబడే పనిముట్టులుగా, పాత్రలుగా ఉందుము గాక. అనేకులకు మమ్మలను ఆశీర్వాద కారకులుగా నియమించండి, అనేకుల రక్షణకు కారకులుగా నియమించండి. మీకే వందనాలు. ప్రతి ఒక్కరిపైన మీ అభిషేకము నుంచండి. యేసు నామమున
ప్రార్థన చేయించున్నాను మా తండ్రి, ఆమేన్. స్తోత్రం. అలా నిలబడి ఉండగా పాట పాడుచుండగా